స్థానం అంటే ఇది గొప్ప గొప్పదానివి నువ్వు రాబోయే కాలాల్లో చాలా గొప్పది అని చెప్పి పలికిన మాట ఏం చేసిందంటే, నేను దేవుడి యందున దీవించబడి ఉన్నాను, ఎదిగి ఉన్నాను, అభిషేకించబడి ఉన్నా. ఏంది అభిషేకుడు నన్ను అభిషేకించాడన్నమాట. ఒక గురువు లోకముని విడిచిపెట్టి, లోక సంపదలని విడిచిపెట్టి, లోకాశలు విడిచిపెట్టి, ఆ గురువు ఏం చేశాడు? గురు కట్టెలు నన్ను అభిషేకించాడు. ఎప్పుడు? పుట్టిన 3 నెలలకి నన్ను ఆయన అభిషేకించాడు. ఆ అభిషేకం ఏంటిదంటే, లోకమందున మా తల్లిదండ్రుల కోరిక ప్రకారంగా అన్నిటికంటే వివాహం ఘనమైనది, అన్నిటికంటే మరి ఇవ్వబడిన బిడ్డల బహుమానము. ఆ గర్భఫలము కూడా 5గురుతో దేవుడిచ్చిన వరము, దేవుడిచ్చిన బహుమానం 5గురు బిడ్డలు నాకు. ఆయన మరలా నా యొక్క పిల్లలకి కూడా కొరత లేకుండా మనవరాళ్ళు మనవళ్ళ లేక ఎందరో దుఃఖపడుతున్నారు. మరి కుమారులు లేక ఎందరో దుఃఖపడుతున్నారు, కుమార్తెలు లేకుండా. కానీ ఈ సంపత్తి కూడా నాకు ఏది కూడా కొరత లేకుండా దేవుడు ఆ రోజు జ్ఞానస్థానంలో ఆ యొక్క పలికిన గురువు మాట ఏంటంటే, నన్ను అభిషేకించి ఉన్నది. ఆ పుట్టినరోజు కార్మల్ మేరీ అని పేరు పెట్టిన రోజే నన్ను దేవుడు అభిషేకించుకున్నాడు. ఆ గురువుని అక్కడ నిలబెట్టుకొని 5గురు బిడ్డల తల్లిని లోకము నుంచి మరలా ఆ బిడ్డల వరకే 5వ బిడ్డకి నన్ను లోకానికి మరి లోకం వైపున ఏరు చేసి దేవుడు వైపున నన్ను నిలుపుకున్నాడు. అప్పుడు ఈ లోకమని వేరైనప్పుడు దేవుని వైపున పవిత్రాత్మ అగ్ని బాప్టిజంతో అనుగ్రహించినప్పుడు ఎందరో దీన్ని చెరిపివేయాలని చాలామంది దానియేలుని కనుక ఆ సింహాలు ఎత్తే దానియేలు చనిపోతాడు అన్నట్టు ఆ యొక్క సింహాలు లేసిన దేవుడు మరి ఆ యొక్క బిడ్డను కాపాడినట్టు నన్ను కూడా ఒక 5గురు బిడ్డల తల్లిని ఆయన పవిత్రాత్మతోనూ అగ్ని బాప్టిజంతోనూ నేను అనేక చోట్ల సేవకురాలుగా ఆయనకి ఇష్టమైన బిడ్డగా నన్ను మలుసుకొని లోకానికి నన్ను ఏరు చేసి, లోక ప్రేమకి నన్ను వేరు చేసి, లోక ఆశలకి వేరు చేసి నాకు 5గురు వరకే నాకు సమయమునిచ్చాడు దేవుడు. 5గురు వరకే ఒక ఆశ, 5గురు వరకే ఒక ప్రేమ, 5గురు వరకే ఒక లోకములో నన్ను నిలవపెట్టుకొని ఉన్నాడు. బాగా ఆలోచించండి. ఈరోజు బైబిల్ మనం చదివి ఉన్నాం, జాగ్రత్తగా మనం చదువుకొని ఉన్నాం. చూడు, ఇప్పుడు యోహాను గారు ఇచ్చేది నీటి బాప్టిజమే. మరి వంగి ఆయన చెప్పులు విడుటకును, ఆయన చెప్పులు మొయ్యటకు కూడా దేవుని మరి చెప్పులు మొయ్యటకు కూడా నేను పాత్రుని కాదని మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మరి రాబోయే కాలాల్లో కోపము ఉగ్రతకి ఇడిపించబడాలంటే ఆయన అగ్ని బాప్టిజము, పవిత్రాత్మ బాప్టిజము మనకి అవసరత అన్నది. ఆయన అగ్ని బాప్టిజము, పరిశుద్ధాత్మ బాప్టిజము ఉంది కాబట్టి, అభిషేకించాడు కాబట్టి ఈరోజు ఎన్ని సాతానుడు సుడిగాలు లేసిన వాడు అగ్ని వల్లే వాడు ఎన్నో చేశాడు. వాడు పనులు ఎన్నో చేసుకుంటూ వచ్చి ఉన్నప్పటికైనా నన్ను ఏం చేసిందో తెలిసిన అగ్ని బాప్టిజము నన్ను నిలుపుకున్నది. వాడు ఎన్నో జిత్తులు మారాడు, వాడు ఎన్నో చేశాడు, బిడ్డల యందున చేశాడు. మరి అనేకమైన అన్నిటిలో కూడా నన్ను నిందించాలని, నన్ను అవమానం చేయాలని, నన్ను గలిబిలి చేయాలని, వాడు సొంతం చేసుకోవాలని, వాడు ప్రేమలో నిలుపుకోవాలని, వాడు ఆలోచనలో నిలుపుకోవాలని వాడు నన్ను ఎన్నో చేసి ఉన్నాడు. అయినా అవమానం కాడికి దాన్ని అవమానము నాకు వినపడినేలా నాకు దేవుడు ప్రజలు చేసి అందరూ చేసే ఒక రక్త సంబంధికులు, ఒక బంధువులు ఎన్నో అవమానం